అలానే విశేషం నాగబాబు గారు లోకేష్ గారి బాట పట్టారు. అదేంటి నాగబాబు గారు ఎప్పుడు ట్రెండ్ సెట్టర్గా ఉండాలనుకుంటారు కానీ ట్రెండ్ ఫాలోయర్గా ఉండరు కదా అని చెప్పి అనుకోవచ్చు ఆయన ఫ్యాన్స్. అవును, కొన్ని సందర్భాల్లో ట్రెండ్ ఫాలోయర్గా కూడా ఈ మధ్యకాలంలో నాగబాబు గారు మారుతూ ఉన్నారు. దానికి ఒక 2-3 ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవేళ అలా చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో చదువుకునేటువంటి పిల్లలు రకరకాల రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది, వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 16 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి సోషల్ మీడియాని నిషేధించేలాగా అటు ఐటీ రంగం, విద్యాశాఖ, పోలీసు ఈ 3 శాఖలు కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలా చేయాలనేది లోకేష్ గారు ఈ మధ్యకాలంలో దాదాపు 2-3 మీటింగులు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ మీటింగ్స్లో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది సోషల్ మీడియా, దీన్ని కట్టడి చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నాగబాబు గారు లోకేష్ గారు ఏదైతే చెప్పారో అదే ఆయన కూడా మండలిలో ఒక ఎమ్మెల్సీ హోదాలో మండలిలో డిమాండ్ చేశారు. ఆయన సోషల్ మీడియా కారణంగా వస్తున్నటువంటి దుష్పరిణామాలు ఏంటి సమాజంలో, వాటిని ఎలా కట్టడి చేయాలి అనే దాని మీద ఆయన మాట్లాడారు. సో లోకేష్ గారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అదే నాగబాబు గారు మండలిలో చెప్పడం జరిగింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 16 సంవత్సరాల లోపు వాళ్ళకి సోషల్ మీడియాని నిషేధిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది స్పష్టత వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఆస్ట్రేలియాలో, అలాగే నెదర్లాండ్లో, డెన్మార్క్ ఇలాంటి చోట్ల చాలా చోట్ల కూడా ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు రాబోయేటువంటి రోజుల్లో వ్యసనపరులుగా మారితే కనుక సోషల్ మీడియాలో భారీ నష్టం జరుగుతుంది అనేటువంటిది. అందుకే నాగబాబు గారు కూడా ఇదే చెప్తున్నారు. మరొక సంఘటన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కల్తీ నీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి పరోక్షంగా చురకలు వేశారు. డ్రెస్సుల గురించి కాదు మాట్లాడాల్సింది, కల్తీ నీ గురించి, హిందూ దేవాలయాలకి, సనాతన ధర్మానికి జరుగుతున్న నష్టం మీద మీరు రెస్పాండ్ కావాలంటే ఆయన ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఒక యుద్ధం చేస్తున్నారు. అంటే ట్రెండ్ ఫాలోయర్ పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ని ఆయన ఫాలో చేస్తున్నారు, లోకేష్ గారి ట్రెండ్ని ఆయన ఇప్పుడు ఫాలో చేస్తున్నారు. సరే, ట్రెండ్ సెట్టరా ట్రెండ్ ఫాలోయర్ అనేది పక్కన పెడితే సోషల్ మీడియాని 16 సంవత్సరాల లోపు వాళ్ళకి నిషేధించడం అనేది కరెక్ట్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భావిస్తున్నాయి. మరి మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాటిని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే ఇప్పుడున్నటువంటి సమాజం పక్కదావ పట్టేటువంటి ప్రమాదం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.